నేనున్నానంటూ మానవతా దృక్పథాన్ని చాటుకుంటుంది మేకల సింధురెడ్డి. తన యొక్క మానవతా దృక్పథంతో పలు పేదలకి కానివ్వండి, లేకపోతే వలస కూలీలకు కానివ్వండి, పారిశుద్ధ్య కార్మికులకు కానివ్వండి, ప్రతిరోజు తన తోచిన సహాయం చేస్తూ అందరి మనల్ని పొందుతున్న సింధురెడ్డి మనతో పాటు ఉన్నారు. వాళ్ళకి తెలుసుకున్నాను. నా పేరు మేకల సింధురెడ్డి. నేను లాస్ట్ 1 year before I came to India. Actually, my main intention is to serve people. మన కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, వలస కూలీలని లేకపోతే బ్యాక్వర్డ్ కాలనీస్ని చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు. బట్ మై ఓన్లీ ఇంటెన్షన్, మనం చాలాసార్లు చూస్తుంటాం కదా రోడ్ పక్కన దే కాంట్ ఈవెన్ బెగ్ ప్రాపర్లీ, బ్లాక్ డ్రెస్సెస్లో ఉండిపోయి మెంటల్గా రిటైర్డ్ అయిపోయి ఉన్నవాళ్ళు. సో నా ఫస్ట్ థాట్ వచ్చేసి కరోనా లాక్డౌన్ వల్ల వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఇంటెన్షన్. ట్రూలీ అండ్ ప్యూర్లీ ప్రభుత్వం వెళ్ళి వాళ్ళని కన్సోల్ చేద్దాం అనుకున్నా కూడా దే కాంట్ ఈవెన్ రెస్పాండ్ ప్రాపర్లీ. అసలు వీళ్ళు మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు, మాకు ఏమి ఇస్తున్నారు అన్న థాట్లో ఉన్నారు వాళ్ళు. సో పాస్ట్ 20 days లాక్డౌన్ అయిన 5 రోజుల నుంచి స్టార్ట్ చేస్తే 400 to 500 పబ్లిక్కి నేను ఓన్లీ వాళ్ళనే వెతికి మరి ఫుడ్ ఇవ్వడం జరిగింది. సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్ ఇంటెన్షన్. అండ్ టుడే ఆల్ ద డాక్టర్స్, పోలీస్ మెన్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ఆర్ వర్కింగ్ ఇంటెన్షనల్లీ మన కోసమే అండి. మన చుట్టాలు కూడా మనల్ని ఇంటికి రానివ్వట్లేదు, వస్తామన్నా కూడా ఎవరు వద్దంటున్నారు. కానీ పాపం వాళ్ళకి మనకి ఏం సంబంధం లేకున్నా కూడా వాళ్ళు మన కోసం వర్క్ చేస్తున్నారు. సో ఆన్ దట్ బేసిస్ వాళ్ళకు ఒక చిన్న గ్రాటిట్యూడ్తోని ఈరోజు కార్యక్రమం జరపడం జరిగింది. ఆన్ విత్ ఆల్ ద సపోర్ట్, మా కాలనీలో అంకుల్స్ కానివ్వండి, మై మామ్ అండ్ డాడ్, ఎవ్రీబడి, ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరిగినందుకు ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. అండ్ ఆల్మోస్ట్ 50 to 60 members వరకు గ్రాసరీస్, మంత్లీ ఎసెన్షియల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఆల్ ఆఫ్ యూ స్టే హోమ్, స్టే సేఫ్ అండి. ఇంట్లో ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఓకే, అంటే గత నెల 22 నుంచి లాక్డౌన్ ఏర్పడిన సంగతి తెలిసిందే. చాలామంది పేదవాళ్ళు కానివ్వండి, వలస కూలీలు కానివ్వండి, చాలా సఫర్ అవుతున్నారు. సో మీలాగనే చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. చాలామంది బ్యూటీషియన్స్ కావచ్చు, లేకపోతే వేరే సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు కావచ్చు. సో వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరు మన యొక్క ప్రభుత్వాన్ని చాటుకునే టైం వచ్చింది. Truly, celebrities are coming forward and political leaders are coming forward అండి. డోంట్ వేస్ట్ మనీ ఆన్ యూజ్లెస్ పీపుల్. చాలామందిని చూసాను నేను, వాళ్ళు ఇంట్లో కూడా కుక్ చేసుకొని చేసుకోగలుగుతారు, కానీ ఇట్లా ఫ్రీ ఆన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ జరుగుతుంది అని చెప్పేసి రోడ్ పైనకి వచ్చేసి కూర్చుంటున్నారు. వంట చేసుకోవడము, ఇంట్లో వాళ్ళు సేవ్ చేసుకునేదంతా యూజ్లెస్ అయిపోతుంది. కానీ ఎవరికైతే ట్రూగా వెళ్ళి రీచ్ అవ్వాలో ఆ ఫుడ్ అనేది, అది యూజ్లెస్ అయిపోతుంది. సో మెయిన్లీ వాళ్ళకి ఎవరికైతే నిజంగా ఆకలితో ఉన్నారో వాళ్ళ వరకు ఫుడ్ అనేది ఫార్వర్డ్ అయ్యే వరకు చూడమని చెప్తున్నాను నేను, అంతే. ఐమ్ సో థ్యాంక్ఫుల్. కేసీఆర్ గారు ఇస్ అ ట్రెమెండస్ లీడర్ మనకున్నారు. అండ్ మోదీజీ డైనమిక్ లీడర్, వీ కాంట్ ఈవెన్ సే ఏ వర్డ్ అబౌట్ హిమ్. సో హ్యాపీ టు బి అన్ ఇండియన్ అండ్ మెయిన్గా తెలంగాణ. ఐఎమ్ హ్యాపీ. ఓకే, అంటే మే 7th వరకు లాక్డౌన్ పొడిగించి సందర్భం చూస్తున్నాం కదా. సో ఇప్పటి వరకు మీ సేవలు కొనసాగే అవకాశం ఉందంట కదా 7th వరకు? యా, మోస్ట్లీ అండ్ ప్రాబబ్లీ నాకు ఎంత చేతనైతే అంత చేయడానికి ట్రై చేస్తాను. వాట్ ఐ టెల్, డాడీ అయితే పక్కా సపోర్ట్ చేస్తారు, దట్స్ నాట్ అ బిగ్ డీల్. కానీ నా వరకు యాజ్ ఆఫ్ మై ఏజ్ 25 years ఆఫ్ ఏజ్ ఎంత చేతనైతే అంత చేత. టిల్ టుడే ఈవెన్ మోస్ట్లీ ఐ సర్వ్ 400 to 500 పీపుల్. అందరు పిచ్చి అనుకుంటున్నారు, బట్ ఇట్స్ హ్యాపీ టు సర్వ్ దెమ్. అట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వడం, చేయడం ఇట్స్ హ్యాపీ. అంటే మేకల ప్రదీప్ రెడ్డి మీ డాడీ? యా, మేకల ప్రదీప్ రెడ్డి. యా. సో అతని నుంచి మీకు ఎంకరేజ్మెంట్ ఏంటి? నేను ఫస్ట్ చెప్పింది డాడీకి, మమ్మీకి ఇద్దరికి, ఇంట్లో ఉంది కదా మనం ఫుడ్ కుక్ చేసి పెట్టేద్దామంటే ఫస్ట్ వీ స్టార్టెడ్ విత్ ఇంట్లో రైస్. ఇంట్లో ప్రాబబ్లీ మనకి మోస్ట్లీ ఉంటాయి కదా, దాంతోనే వీ స్టార్టెడ్ స్లోలీ మేకింగ్ ఆఫ్ 70 packets, 80 packets. అండ్ డాడీ ఉండి లేదు నాన్న మేక్ ఇట్ ఆఫ్ 100 and 150 అండ్ ఈ గాట్ మీ ఏ పాస్, నాకు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అని చెప్పి పోలీస్ అంకుల్ వాళ్ళ దగ్గర నుంచి పాస్ తెప్పించి ఇచ్చారు. సో విత్ దట్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ జూబ్లీ హిల్స్ రైట్ టు ఎల్బీ నగర్. ఆల్మోస్ట్ 70 to 80 పీపుల్ ట్రూ హంగర్ ఉన్న వాళ్ళకి ఇచ్చిన. ఆన్ దట్ ఆస్పెక్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎవరైనా వచ్చి అడిగితే కూడా నేను ఇవ్వలేదు. సో యూ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్యాకెట్, యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్. యాక్చువల్లీ వాళ్ళని చూస్తే చాలా పాపం అనిపించింది. లిటరలీ మెంటలీ రిటార్డెడ్ ఉన్నారు. నేను ఒక ఫుడ్ ప్యాకెట్ ఇస్తే ఆ ప్యాకెట్ కూడా తను పక్కకు పెట్టేసి పాపం చెత్తలో ఏరుకుంటుండే. సో ఐ సర్చ్ ఫర్ దోస్ పీపుల్ అండ్ గేవ్ ఇట్. మీరు ఎవరి దగ్గర తీసుకున్నారా సహాయ సహకారాలు, లేకపోతే 20 days కూడా మీరే ఓన్గా ప్రిపేర్ చేస్తున్నారు? 20 days ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది నా ఓన్గా చేశాను. ఈరోజు మా కాలనీలో అందరి సహకారంతో ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ అవ్వడం జరిగింది. బికాస్ ఆఫ్ ఆల్ అంకుల్స్, రెసిడెంట్స్, మా కాలనీలో ఎవరైతే రెసిడెంట్స్ ఉన్నారో ఐ గేవ్ దెమ్ ద థాట్ ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేద్దాము అనుకుంటున్నప్పుడు ఆల్ ఆఫ్ దెమ్ సపోర్టెడ్ వెరీ వెల్. అండ్ ఎస్పెషల్లీ మామ్ డాడ్, వాళ్ళు ఉండబట్టే ఐఎమ్ హియర్ టుడే. సో ఐఎమ్ డూయింగ్ ఇట్. ఓకే, అంటే మే 7th వరకు ఇప్పుడు లాక్డౌన్ పొడిగించింది తెలిసిందే కాబట్టి మీరు ప్రజలకు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు? ఇంట్లో నుంచి ఎవ్వరు బయటికి రావద్దండి.
కొంతమంది పోలీస్ మెన్ క్రూయల్గా కూడా బిహేవ్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ అస్. మన కోసమే వాళ్ళు చేస్తున్నారు. శానిటేషన్ వర్కర్స్ని ట్రూలీ వీ నీడ్ టు రెస్పెక్ట్ దెమ్. టిల్ టుడే దే గాట్ ద హంబుల్ రెస్పెక్ట్. ప్రతి ఒక్కరు కానివ్వండి, ఎవ్వరూ ఇంట్లో నుంచి బయటికి రాకండి, ఓపికతో ఉండండి, ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి. థ్యాంక్ యూ.